మోపిదేవి ఆలయ మహత్యం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరితము. కృష్ణా జిల్లా అవనిగడ్డ తాలూకాలో ఉన్న మోపిదేవి గ్రామం అనేది దేవతల ప్రత్యక్షస్థలంగా ప్రసిద్ధి పొందిన పవిత్రమైన తీర్థక్షేత్రం. ఇక్కడ వెలసిన దేవత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్ధనారీశ్వర స్వరూపంగా భక్తులకు కరుణా కటాక్షాలు ప్రసాదించే పరమ దయామయుడు. ఈ ఆలయం ప్రాచీనమైనదే కాకుండా ఇతిహాస, పురాణ ప్రాముఖ్యత కలిగి ఉంది. శ్రీ స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణాలలో కూడా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి గురించి ప్రస్తావించబడింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారము. పురాణ ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను అణిచివేసి స్వర్గాధిపతిని కూడా ఓడించి అన్ని లోకాలపై అధికారం సాధించాడు. బ్రహ్మదేవుని వరం వల్ల తారకాసురుడిని శివకుమారుడు మాత్రమే సంహరించగలడు. శివుడి వైరాగ్య వృత్తి కారణంగా ఆయన వివాహం ఆలస్యమయ్యింది. బ్రహ్మదేవుడు విష్ణువుని సూచన మేరకు పార్వతీదేవిని శివుడితో వివాహం చేయించారు. ఆ శుభ సంఘటనతో శివుడు పార్వతీదేవి కుమారునిగా కుమారస్వామి జన్మించాడు. ఇతడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా శక్తివేరుడు. అతడు బాల్యంలోనే తారకాసురుణ్ణి సంహరించి దేవతలకు రక్షణ కలిగించాడు. అనంతరం దైవకార్యాల్లో భాగంగా భూమిపై వివిధ ప్రాంతాల్లో తన మహిమను చాటాడు. అందులో మోపిదేవి ఒకటి. మత్స్యగాంధీ సిద్ధుల దేవదర్శనము. మోపిదేవి ఆలయ స్థాపనకు సంబంధించిన కథలో ప్రధానంగా మత్స్యగాంధీ సిద్ధులు అనే శివ భక్తుడి పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఆయనో ఓ సద్గురు, తపోవనుడు. అప్పటి కాలంలో మోపిదేవి ఒక చిన్న గ్రామంగా ఉండేది. మత్స్యగాంధీ సిద్ధులు దీక్ష చేయడానికి ఒక చెరువు ఒడ్డున తపస్సు చేస్తున్నారు. ఆయనకు భగవంతుని దర్శనం కోసం అపారమైన తపస్సు చేసి భవిష్యత్తు ఘటనలు తెలిసే శక్తిని పొందాడు. ఒకరోజు తపస్సులో మునిగిన స్థితిలో ఆయనకి భవ్యమైన సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం కలిగింది. ఆ సమయంలో స్వామివారు అనాగయుతుడుగా దర్శనమిచ్చారని, భవిష్యత్తులో అదే ప్రాంతంలో శివలింగ రూపంలో వెలసి భక్తులను కాపాడతాడని తెలివిచెప్పారు. స్వామివారి సూచన మేరకు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలనే సంకల్పంతో మత్స్యగాంధీ సిద్ధులు ప్రజల సహాయంతో ఆలయం నిర్మించారు. శివలింగ స్థాపన. అది ప్రాముఖ్యత కలిగిన ఘట్టం. మత్స్యగాంధీ సిద్ధులు భూమిని తవ్వించి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని లింగమూర్తిని కనుగొన్నారు. ఆ లింగము ప్రత్యేకమైనది. ఇది భూమిలోంచి తానే ఉద్భవించినదిగా భావించబడుతుంది. ఈ కారణంగా దీనిని స్వయంభూ లింగం అంటారు. ఈ లింగం కొంచెం తలవంచినట్టుగా ఉంటుంది. దీనికి ఒక కారణం ఉంది. స్వామివారు తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆయనే చేసిన పాపానికి తలవంచారు. ఇది ఒక వినూత్నమైన భావన. మోపిదేవి ఆలయ విశేషాలు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ శివలింగ రూపంలో ఉన్నప్పటికీ ఆయన స్వరూపం నాగబంధంలో ఉంటుంది. నూజివీడు, మాచవరం, సత్తెనపల్లి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రత్యేకంగా నాగదోష నివారణ కోసం మోపిదేవి స్వామిని దర్శిస్తారు. నాగప్రతిష్ఠ. భక్తులు ఇక్కడ సర్పప్రతిమలను ప్రతిష్ఠించి నాగదోష నివారణ కోసం పూజలు చేస్తారు. సుబ్రహ్మణ్యాష్టకం, కవచం ఇక్కడ రోజూ పఠించబడే ముఖ్యమైన స్తోత్రాలు. ఇవి ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తాయి. పౌర్ణమి ప్రత్యేకతలు. ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు వ్రతాలుగా శని దోష నివారణార్థం వచ్చి స్వామిని దర్శించుకుంటారు. బలిచక్రవర్తి వంశీయులు కొలువు తలుపులు తెరిచే కార్యక్రమాలు, రుద్రాభిషేకాలు నిర్వహించబడతాయి. నాగదోష నివారణకు శ్రేష్ఠ క్షేత్రం. ఇక్కడిని సుబ్రహ్మణ్యేశ్వరుడిని నాగదోష నివారణ దేవతగా భావిస్తారు. ఎన్నో కుటుంబాలు పిల్లలు లేకపోవడం, శాపగ్రస్త జీవితాలు గడపడం వంటి సమస్యలతో ఇక్కడకు వచ్చి పూజలు చేస్తారు. తర్పణం, నాగప్రతిష్ఠ, రుద్రాభిషేకం, లక్షార్చనలు వంటి సేవల ద్వారా వారు విముక్తి పొందుతారు. మోపిదేవి ఆలయ చరిత్రలో విశేష ఘట్టాలు. ఈ ఆలయం చోళుల కాలానికి చెందినదని కొన్ని శాసనాలు సూచిస్తున్నాయి. శిల్పకళ. శిలాలపై చెక్కిన ప్రాచీన రేఖాచిత్రాలు ఆలయ ప్రాచీనతను సూచిస్తున్నాయి. కృష్ణానది దగ్గర ఉండడం వల్ల ఇది ఒక పవిత్ర తీర్థంగా భావించబడుతుంది. తిరుపతిలో ఉండే శ్రీ వెంకటేశ్వరుడు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశీస్సులతో సృష్టి విధానం కొనసాగుతుందన్న నమ్మకం ఉంది. స్వామివారి జాతర.
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. పాలాభిషేకం, పుష్పాభిషేకం, నవరత్నాభరణ పూజలు ముఖ్యమైనవి. భక్తుల సందడి, దేవాలయ ప్రాంగణంలోని హారతి ప్రకాశం, నాదస్వర సంగీతం అన్నీ కలిసొచ్చి ఒక ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని అందిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.